అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. నేను చేస్తానండి. చెప్పమ్మా రాత్రి ఏం జరిగింది 'బిగ్ బాస్'? బిగ్ బాస్‌లో హ్మ్. చ అప్ ఆ! బుజ్జమ్మ. బుజ్జమ్మ బుజ్జిగాడు సీరియల్‌లో హీరోయిన్ ఆ! ఆవిడ. బుజ్జమ్మ. ఆ! ఆ బుజ్జమ్మ బుజ్జమ్మ కదా ఆమె పేరు సంజన. సంజన గొడవెట్టేసింది. అది గొడవ కాకుండా ఫస్టు ఓనర్స్ ఉన్నారు గదా! ఆ! ఓనర్స్‌ని నామినేట్ చేయమని జెప్పారు గదా! అవును. అద్దెకుండేవాళ్ళని హ్మ్. సెలబ్రిటీస్‌ని. హ్మ్. అప్పుడు ఆళ్ళేం జేశారు నామినేట్ చేయమంటే సంజనాని సంజనని చేశారు. నామినేట్ చేశారు. హ్మ్. ఆమె గూడా గట్టిగానే పోరాడింది కదా! హ్మ్. నేనెందుకు చేయాలి నన్ను ఆ! అది ఇది అని చెప్పింది గదా! గొడవలెట్టేసింది. గొడవలెట్టేసింది. హ్మ్. చూసారండి సంజన ఫస్ట్ ఎంత సాఫ్ట్‌గా ఉందో ఆవిడ. మొత్తం అన్ని అది గొడవలు. ఎంతో మంచిదనుకున్నాను. మా అమ్మ అంటే ఎంతో మంచిదనుకుందంట. ఇప్పుడేమో తెలిసింది మా అమ్మకి అన్ని గొడవలు అయినా చాలా చాలా గొడవలు పెట్టేసింది ఆవిడ. హ్మ్. ప్రతిదానికి అసలు అంటే తప్పు ఆవిడ వైపు ఉన్నా కూడా గొడవలు పెట్టేసేసి ఇంకా ఎలాగో కరెక్ట్‌గా తెలిసిపోతుంది. ఆవిడదే తప్పని మనకు తెలిసిపోతుంది. అర్థమవుతుంది. అమ్మా హ్మ్. నెక్స్ట్ గు అంటే సెకండ్ డేకొచ్చేసాం. హ్మ్. సెకండ్ డేకొచ్చేసిన తర్వాత ఏమి 'గుడ్ మార్నింగ్' సాంగ్ ఏమొచ్చింది? అదే అల్లు అర్జున్ 'అల్లు పాట. అర్జున్' పాటొచ్చింది. ఆ చూసారా 'అల్లు అర్జున్' పక్కనాడు, పాట? ఈ పక్కనాడు. బాబోయ్! హ్మ్. ఆ పాట కూడా మా అమ్మకి అర్థమైపోయిందనమాట. సూపర్ పాడారు. సూపర్ డాన్స్. హ్మ్. పాడరాళ్ళు. హ్మ్. ఆళ్ళు పాటేస్తే వీళ్ళు డాన్స్ చేశారనమాట. అదేలే. హ్మ్. ఆ పక్క నాదే, ఈ పక్క నాదే అని 'గుడ్ మార్నింగ్ బిగ్ బాస్' భరణి బాగా చేసింది. భరణి చేశాడంటండి. 'గుడ్ హ్మ్. మార్నింగ్' సాంగ్‌తో స్టార్ట్ అయిపోయిందనమాట. హ్మ్. తర్వాత ఏమైంది? అది అమ్మా 'బిగ్ బాస్' భోజనం పంపించారు కదా! అవును. చింతాడు ఆ అమ్మాయి ఆ! చెప్పింది. ప్రియాను హ్మ్. అడిగిందనమాట. హ్మ్. భోజనం తింటాను ఒక స్పూన్ అంటే పాపం రాతోడు ఉన్నాడు గదా! ఆ హ్మ్. అబ్బాయి ఏమన్నాడంటే మళ్ళీ గొడవలేమన్నా అయితాయేమో అని చెప్పి వద్దన్నాడు. అది తినే స్పూన్ తోటి అప్పుడే తింటుందనమాట. ఆ అమ్మాయి కోపం వచ్చేసి ఆ అమ్మాయి ఎళ్ళిపోయింది. అక్కడే స్టార్ట్ అయిపోయిందనమాట గొడవ. ఎక్కడైనా భోజనం దగ్గర ఎవరైనా ఏమన్నా అంటే ఎవ్వరికైనా కోపం వచ్చిద్ది. నాకైతే ముందే కంచం పక్కన పెట్టేసి పోతాననమాట అలాగా. ఇంకేమైందమ్మా? హ్మ్. అప్పుడు భరణి వచ్చి అన్నారు గదా! ఏమని? గొడవ. భోజనం దగ్గర హ్మ్. ఎవరిని ఏమి అనకూడదు. తప్పది. తప్పది. తినేటప్పుడు తినేటప్పుడు గొడవ ఎలా వచ్చినా పర్లేదు. హ్మ్. బిగ్ బాస్ ఏమన్నా పర్లేదు. భోజనం తిన్నాక పెట్టుకోండి. తిన్నాక పెట్టుకోండి. హ్మ్. అంతేగాని భోజనాన్ని మాత్రం ఎవరికీ గొడవ పెట్టుకోకండి అని చెప్పి బిగ్ బాస్ చెప్పారు. అదే భరణి చెప్పాడనమాట భరణి. తర్వాత ఏమైందమ్మా? తర్వాత షాంపూలు. షాంపూలు కాదు. రాము రాథోడొచ్చి సారీ చెప్పాడు కదా! హ్మ్. ఎవరికి? ప్రియాకి. ప్రియకి చెప్పినా ఇంటదేంటి? ఇనట్లేదు. సారీ చెప్పాడు పాపం. అంటే ఆయనకేంటంటే బిగ్ బాస్ పెట్టొద్దంటాడేమో, మళ్ళీ ఏమన్నా పనిష్మెంట్ ఇస్తారేమో అని చెప్పి ఆయన ప్రాబ్లమ్ అనమాట. అమ్మా హ్మ్. తర్వాత ఏమైంది? ఆ అబ్బాయికి ఆ! బట్టలు ఉతకాలని చెప్పారు కదా! బట్టలు ఉతకాలని బట్టలన్నీ పట్టుకొచ్చి అక్కడ ఆడేశారు. ఆ! ఆడేశాక ఆ చెక్క ఫిట్టింగు బాగానే చేశారు. అది అప్పుడప్పుడు బట్టలు అంటించి ఉతకడానికి అప్పటికప్పుడు ఉతకడానికి ఆ అబ్బాయి ఏదో సర్ఫ్ ఏసేదో లిక్విడ్ ఏసి బాగా ఉతికాడు. బానే ఉతికాడా? హ్మ్. మొత్తం ఆ బట్టలన్నీ ఆ అబ్బాయే ఉతకాలి ఆ అందరియి. అబ్బాయి ఉతకాలని కానీ మరి ఏం చేత్తరు ఉతకాలి మరి పనిష్మెంట్ అది. అయితే మళ్ళీ తర్వాత ఏం చేశాడు? కాఫీ తాగేసిందిగా అమ్మాయి తనుజ ఆ! ఫైనల్‌గా. ఆ! లోపల వంట చేసిందండి మొత్తం మీద. వంట అవును. చేసేసి ఆళ్ళని ఇంప్రెస్ చేసి కాఫీ కోడిగుడ్డు ఎప్పుడు తాగేసింది. వేసింది. పప్పు పప్పు కూరొండింది కూరలొండింది బాగున్నాయో లేవో అని అని అడిగింది. అడిగింది. ఉప్పు మళ్ళీ ఎక్కువైందన్నది. ఒకళ్ళకి ఉప్పు ఎక్కువైందన్నారు. మళ్ళీ తర్వాత ఆమెకైతే కవర్ తెచ్చుకుంది. కవర్ చేసుకొని మొత్తం మీద కాఫీ తాగేసింది. కాఫీ ఆ! తాగేసింది. తర్వాత ఇంకా అసలైన గొడవ స్టార్ట్ అయిందండి. ఆ! ఆవిడ ఆశా షైని గారు అదే ఫ్లోరా షైని గారు ఉన్నారు గదా! ఆ! ఆవిడ. హ్మ్. ఆవిడేమంది బాత్రూమ్‌లన్నీ ఆవిడే క్లీన్ జేయాలి. ఆ! ఆ! అందుకనే షాంపూలు ఆ! ఎప్పుడెప్పుడు ఎప్పుడప్పుడు పట్టుకెళ్ళకూడదు. ఎప్పుడప్పుడు పట్టుకెళ్ళిపోమంది. పట్టుకెళ్ళిపోతే వాడుకున్నయి పట్టుకెళ్ళిపోండి అంది. మరి తలుపు తీసి ఇవ్వండి అని అడుగుతారు. హ్మ్. షాంపూలు అలాగా కుదరదు కదా! అది సంజన అంటుంది. బట్టలు ఉండవు కదా! ఆ! ముందు మరి అలా కాదు మరిప్పుడు మన ఇల్లయితే మన షాంపూ బాటిల్స్ అన్నీ పెట్టుకుంటాం. ఆ! అలాగే మరి అందరూ ఉంటారు కదా! అందులో అందరూ కిటికీలు ఉండవా? ఉండవు. హ్మ్. అంటే ఎక్కువ మందున్నారు గదా! అందరూ పెట్టేసుకుంటే ఎలా కుదురుతది? హ్మ్. కుదరదు కదా! అందుకు పాపం ఆ అమ్మాయి ఆశా షైని అదే ఫ్లోరా షైని చెప్పింది రైటే. హ్మ్. కానీ ఈ సంజన అసలు వినకుండా గొడవ, 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 గొడవ. కానీ ఏం చేసేదో తెలుసా అమ్మా? ఇప్పుడు ఆ అమ్మాయిది ఆశా షైనిదే కరెక్ట్. తర్వాత ఆ అబ్బాయి చూసావా తిట్టేసాడు. అవును. కళ్యాణ్ అనే ఆయన. ఆ అబ్బాయి చూసారా తిట్టాడనమాట. ప్రవీణ్ ప్రవీణు కళ్యాణా? ప్రవీణ్. ప్రవీణ్ తిట్టాడనమాట. తిట్టేసేసి ఏమని? అదేంటి బాత్రూమ్ క్లీనింగు అన్నిటికి ఆయనే అనమాట. అప్పుడు ఆయన ఏమన్నారు? "మీరు అలా అయితే కుదరదు" అని చెప్పి చాలా సీరియస్ అయ్యాడు. ఆ తర్వాత భరణి గారును, హరీష్ గారు చెప్పిన తర్వాత ఆ అమ్మాయి వినదనమాట. అదేదో మంచిగా ప్రేమగా చెప్తే వింటానండి. ఆ అమ్మాయి కూడా పాపం మంచిగానే చెప్పింది ఫ్లోరా షైని. కానీ వినలేదప్పుడు. ఇంకా ఆవిడ కోపం ఎలాగైనా కొంచెం ఎక్కువే. గొడవ గూడా ఎక్కువే ఆవిడ సంజనాతోటి. చాలా కొంచెం ప్రమాదమే ఆ విధంగా అయినా. ఇంకేంటమ్మా?
ఇంకేముంది తనుజకు కూడా త్వరగా కోపం వచ్చేస్తుంది కదా. ఉమ్. వాళ్ళు ఏమన్నారు ఒక అమ్మాయికి దెబ్బతింది. రీతుకి ఏమైంది, అటు ఆటలు. నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది కదండి. నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయినప్పటికీ ఫస్ట్ ఆదిలోనే తనుజను రీతుని పిలిస్తే పాపం రీతుకి దెబ్బ తగిలేసింది. వచ్చి నెగ్గింది. తనుజ అంటే నామినేట్ చేసింది. బాగా అసలు రీతుకి అయితే పాపం అనుకోలేదు అసలు అలా దెబ్బ తగులుతుందని. పాపం గట్టిగానే తగిలింది దెబ్బ. బాగానే ఉందిలే. బాగానే ఉంది కానీ తలకు తగిలింది కొంచెం. పాపం ఎంత తగిలినా కూడా కొంచెం తగలడం ఒక్కదాన్నే ప్రమాదం కదా. మా అమ్మాయిని వాళ్ళ ఇంట్లో బాధపడ్డా. నేను ఒక్కదాన్ని నాకేమన్నా అయితే మళ్ళీ ప్రమాదం కదా అని చెప్పి ఆ అమ్మాయి అంది. అది కూడా కొంచెం కొంచెం చూసుకొని ఆడుకోవడం మంచిది. కానీ ఆట అంటూ మొదలైన తర్వాత ఇంకా చూసుకోవడాలు ఏముండవు కదా. ఇది కొంచెం బాగానే ఉందన్నమాట. అరటిపళ్ళు చూసావా? అవును, దొంగచాటుగా ఎవరు తీసింది. తనూజ దొంగతేటగా తీసుకొచ్చేసేసి ఎవరికి ఇచ్చింది, ఆ, ఇమాన్యుయల్కి రీతు కూడా తింటారు. డస్ట్బిన్ దగ్గర పడేసిన వాళ్ళు తింటూ ఉంటారు అనమాట. చూస్తారు కదా. వాళ్ళు చూస్తారు ఎలాగా అని చెప్పేసి తింటూ ఉంటారనమాట. అదొకటి బాగా నచ్చింది కామెడీగా కాసేపు. ఆఖరికి ఫైనల్గా సంజన ఏమనేసింది, శ్రీజని సైకో అనేసింది. అది తెలియాలి శ్రీజకి. అప్పుడు ఉంటుంది సంజనకి శ్రీజతోటి ఉంటుంది సంజనకి. అది మాత్రం అంటే సంజన కొంచెం ర్యాష్గా ఉందన్నమాట. ఇప్పుడు ఆవిడ అసలు అంటే మాస్క్ తీసేసింది, అసలు విషయం బయటపడింది ఆవిడది. ఆవిడ క్యారెక్టర్ ఏంటనేది తెలిసిపోతుంది అనమాట. ఈ నామినేషన్స్లో అయితే ఫస్ట్ రీతుకు దెబ్బ తగిలేసింది కదండి. తర్వాత తనుజనేమో రీతు నామినేట్ చేయాలనుకుంటే సంజన నామినేట్ చేశారు మొత్తం మీద. అదే కళ్యాణ్కి సుత్తి ఇవ్వడం వల్ల నామినేట్ చేశారు. అలాగే రాము రాథోడ్ మరి షష్ఠి వర్మకి తీసుకొస్తే వాళ్ళు ఏం చేశారు, సుమన్ శెట్టిని నామినేట్ చేశారు. సుమన్ శెట్టిని ఎందుకు నామినేట్ చేశారు, ఆయన ఏం చేయట్లేదు. అదే సినిమాలో కమెడియన్ ఉన్నారు కదా, డాన్సులు ఏమి చేయట్లేదు, పార్టిసిపేట్ చేయట్లేదు. మళ్ళీ నోమో ఎవరిని మాట్లాడట్లేదు అంటే సంజన అంది, మీరు చెప్పుకోండి అంటే ఆయన నాకు తెలుగులోనే చెప్పాడు, నేను ఆయన తెలుగులోనే చెప్పాను కదా, నాకు అర్థమవుతుంది కదా అని చెప్పాడు. దెబ్బకి నోరు మూసుకుంది సంజన. అలా ఉందండి బిగ్ బాస్ మొత్తం మీద. ఒకవేళ మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఆదరించండి. ఉంటామండి. బాయ్ చెప్పమ్మా. బాయ్.